కొంతమంది అనుకుంటారు రైతు ఏందండి, రైతు రాజు లాంటోడు. హాయిగా రైతు ఒక్కడు కష్టపడితే భార్య పిల్లలు వాళ్ళందరూ కూడా అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా కూర్చొని తింటారు, వారికి ఏం ఇబ్బంది అండి అని చెప్పేసి అని చాలామంది అంటారండి. ఏందండి రైతు రాజు కూర్చొని తినేది? ఆ ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే మరి రైతు ఒక్కడే కష్టపడి తీసుకొచ్చినటువంటి వడ్లు ధాన్యం ఏదైతే ఉందో రైతు ఒక్కడు తింటున్నాడండి. ఎంతమందికో భోజనం పెడుతున్నాడు కదా. ఇప్పుడు సమయం 12 అవుతుంది. ఈ టైంలో నీళ్ళకు వచ్చా, మరి నీళ్ళలో నడుస్తున్నా, నీళ్ళలో నడుస్తున్నా. చెప్పులు చేత పట్టుకున్నా, పేరగాని చెప్పులు నడవు. మరి ఎందుకు నడుస్తున్నాడు? ఈ టైంలో ఎందుకు వచ్చాడు? నీళ్ళు వస్తున్నాయి కదా అంటే చివరి మళ్ళు ఈ కాలువక ఆయకట్టు చివరి ఉంటుంది అన్నమాట. పై వాళ్ళందరూ మడవలు తగ్గించుకుంటూ పోతేనే మనకి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వస్తేనే మంది పడుతుంది. ఇది వారబంది నడుస్తుంది ఆ ఎండాకాలం. మరి వారబందిలో వచ్చేదే 7 రోజులు. 7 రోజుల్లో పైన 3-4 రోజులు వాళ్ళే పెట్టుకుంటారు పై వాళ్ళు. కిందకు వచ్చేది 1-2 రోజులు. మళ్ళీ కాలువ బంద్ అవుతుందని చెప్పి సమయంలోనే మళ్ళీ పెద్ద పెద్ద మడవలు భారాలు తీస్తారు. కిందకు పోవాలని చెప్పి తూములు తగ్గిస్తారు. పరిస్థితి దారుణంగా ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. రైతు రాజు అంటే రాజు ఎందుకన్నారంటే ఇటు రాజులాగా కష్టపడతారు. మరి రాజు ఎప్పుడు కష్టపడతారు కదండి. రాజు భోగాలు అనిపించడానికి కాదు, రాజు కష్టపడతాడు. ఎన్నుముక లేని రైతు అండి, ఎన్నుముక లేని రాజు. ఎన్నుముక ఏడుందండి? తన పంటని తనకు గిట్టుబాటు ధర ఇచ్చుకోలేనటువంటి రైతు, తన పంటని తన పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటకి తాను నిర్ణయించుకోలేడు. ఆ పంటకి రైతు పండించినటువంటి పంటకి రైతు నిర్ణయించుకోలేడు అన్నమాట. అదే ఒక వ్యాపారస్తుడు తను తయారు చేసినటువంటి ప్రోడక్ట్కి తన రేటు కలుగుతాడు అన్నమాట. కానీ రైతుకి అది లేదు, రైతుకు కట్టుబాటు లేదు. కష్టాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కష్టాలు. కష్టాలు ఎవరికి లేదండి? కోట్లు సంపాదించిన వాళ్ళకి ఎట్లా కూడబెట్టాలనే కష్టం ఉంది. కూటికి లేని పేదవాడు పట్టాలు కట్టుకొని ఉండేవాడు అటువంటి కుటుంబాలకి అన్నం దొరక్క అది కష్టాలు ఉన్నాయి. అన్నం ఉండి ఇంకా కొంతమందికి అన్నం పెట్టాలనే రైతు పోరాటం ఉంది. దేశ సరిహద్దుల్లో శత్రుమూకలను మట్టు పెట్టడానికి అహర్నిశలు రేత్రి పగులు కష్టపడే జవానికి ఉంది. కొంతమంది ప్రజాసేవ చేసే వాళ్ళు కాకుండా ప్రజలను భక్షించే వాళ్ళకి నిద్రాగారాలు లేకుండా తిరుగుతున్నారు. కానీ రైతు భూమి ఎప్పుడు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. రైతు జీవితం కూడా తరతరాలుగా తన తాతలు ముత్తాతలు తండ్రులు అదేవిధంగా కొడుకులు మనవళ్ళు ఈ విధంగా వారసత్వంగా వచ్చినటువంటి కష్టమే తప్ప ఇది 10 మందికి అన్నం పెట్టే వృత్తి తప్ప ఇది వ్యాపారం కాదు, లాభాలు తెచ్చిపెట్టేటటువంటి సంస్థ కాదు. దయచేసి రైతుని గౌరవించండి, రైతుకి విలువ ఇవ్వండి, రైతు కష్టాన్ని గుర్తించండి, రైతుకి మద్దతు ధర ఇవ్వండి, రైతుని ఆదుకోండి. కడుపులో పెట్టుకొని రైతుని ఎవడైతే ఏ గవర్నమెంట్ అయితే ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో అప్పుడు ఆ రాష్ట్రం ఆ దేశం సుఖ సంతోషాలతో వర్ధిల్లిద్ది అన్నమాట. అందరికీ 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయి అన్నమాట. కోట్లు కూడగొట్టి బంగారం పోగు చేసుకున్న నోట్ల కట్లలు నోట్లోకి పోవు, కానీ కష్టపడి పండించినటువంటి ఆరుగాలం పండించినటువంటి రైతు పండించింది అదే 4 మెతుకులు లోనకపోతాయని గ్రహించి రైతుకి విలువివ్వండి, రైతుకి చక్కటి సదుపాయాలు కల్పించండి. ఇంకా ఎక్కువ కృషి చేసి సంతోషంగా అందరినీ ఉంచుతాడు. అతను సంతోషంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. వీడియోస్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.